హలో గైస్, మేమైతే ఇవాళ అల్పూజాలో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మున్నార్కి అయితే వెళ్ళాలి. ఈ వీడియోలో అయితే నేను ఏది కూడా ఎక్కువ కట్ చేయను అనమాట. ప్రతిది అలాగే రాగా పెట్టేస్తాను. అలానేసి మీకు బోర్ అయితే కొట్టదు, అంత మంచిగా ఎడిట్ చేసి పెడుతున్నా. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ లో కొత్తగా చూసుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇదైతే మన కేరళ ట్రిప్ డే 3 అనమాట. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోతే నేనైతే కింద మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మేమైతే హౌస్ బోటింగ్ తర్వాత డైరెక్ట్ మున్నార్కి వెళ్ళాలి కాబట్టి బయట క్యాబ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేమైతే క్యాబ్ అయితే అడిగాము. ఆయనేమో 7K అంటున్నాడు 8 మెంబర్స్ కి, అలిపూజ నుంచి మున్నార్కి. ఇదైతే ఎంతవరకు పడుతుందో నాకు తెలియదు, మీరు వరకు తెలుసుంటే కామెంట్ అయితే చేసేయండి. ఎంత ఇది అడిగినా కూడా ఆయన ఒక్క రూపాయకి తగ్గించుకోవట్లా. ఇంకా ఫైనల్గా ఏముంది అనేసి వెళ్ళిపోతున్నాం అనమాట. మనిషికి 875 పడుతుంది. ఓవరాల్గా 7,000 అనమాట. అక్కడ నుంచి అలిపూజ నుంచి మున్నార్ వరకు. మున్నార్కి వెళ్ళే దారి మధ్యలో ఒక వాటర్ ఫాల్ అయితే ఉందన్నమాట. ఇదైతే చాలా ఫేమస్. మీలో కూడా ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేసేయండి. సో ఫైనల్గా మేమైతే మున్నార్కి వచ్చేసాం. అంటే మాదైతే ఇదనమాట, గ్రాండ్ వ్యాలీకి అయితే వచ్చామన్నమాట. బుక్ చేసుకున్నాము. ఫైనల్గా మున్నార్ వచ్చాం. మేమైతే ఇప్పుడు రూమ్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. అలా వెళ్ళి అక్కడ కింద ఉందంట కరెక్ట్గా మా వ్యూ పాయింట్కి మా స్విమ్మింగ్ పూల్ ఉందంట. మేమైతే వెళ్తున్నాం ఫైనల్గా రూమ్ దగ్గరికి అయితే చూడడానికి. మా రూమ్ అయితే ఎగ్జాక్ట్గా వ్యూ పాయింట్కి ఆపోజిట్ ఉందంట. చూపిస్తాను మీరు అది వెళ్ళక. అదే గ్రాండ్ వ్యూ. ఇదే మాది అయితే రూమ్ బుక్ చేసుకున్నాం మేము. సో ఫైనల్గా మేమైతే మా మున్నార్ ప్లేస్కి వచ్చేస్తాం అన్నమాట. చూసాం కదా, విజువల్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు మా రూమ్ కూడా చూపిస్తాం. రూమ్ కూడా అదిరిపోతుంది, అంతే పైన ఉంది రూమ్. చూపిస్తారండి. ఇక్కడ ఏంటంటే మేము బయటకు చూసేకొద్దికే మాకు వ్యూ అయితే బీవచ్చుగా అనిపిస్తాం అన్నమాట. అంత బాగుంది. హలో అప్పుడు సిట్టడే మాకైతే 309 ఇచ్చారు రూమ్ నెంబరు. లైట్ ఎందుకు ఆపేసినారు? లైట్ ఒకటే ఆపారా? ఏ కార్డ్ ఆడరా? లైట్ ఆడ చేస్తావు. ఈ రూము అండ్ ఈ రూమ్ అయితే మనం తీసుకున్నాం అనమాట. లోపల చూస్తారండి. కట్టడానికి రూమ్ అయితే సూపర్ ఉంది. ఇది వచ్చేసి మేము ఒక 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక రూమ్ 4 మెంబర్స్ అనుకున్నాము. మొత్తం మాకు పడింది మాకు పడింది వచ్చేసి అందరికి కలిపి మొత్తం 9K పడుతుంది. 9Kలో రూమ్ అంతా వేరే లెవెల్. బెడ్ కూడా చాలా బాగుంది. ప్రశాంత్ ఇద్దరు. సో మేమైతే మునిగడానికి వెళ్తున్నాం. మంచిగా మునిగేసి సో ఇదే మన ప్లేస్, మన స్విమ్మింగ్ పూల్. 7 వరకే ఉందండి టైమింగ్. సో మంచిగా మునిగేసి వెళ్ళేసి ఇంకా చూడలేదు. ఏంటి కొండ ఉన్నట్టు? ఇది కొండలాగానే ఉందా? ఏంది ఇది? తిరుమలనే బెటర్. అదిగోండి మనం ఎక్కాల్సిన ట్రైన్ అక్కడే ఉంది, పరిగెత్తండి. సో ఇదే మన రెస్టారెంట్ సోనాపది. నైట్ వ్యూ మాత్రం బాగుంది. ఎర్లీ మార్నింగ్ చూపిస్తాను. మేము తీసుకునే రిసార్ట్ కాబట్టి మాకైతే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నారు. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అంట. అలాగే ఇప్పుడైతే బాన్ ఫైర్ విత్ మ్యూజిక్ అంట. డాన్స్ కూడా వేసుకోవచ్చు. కిందకైతే వెళ్ళి చూపిస్తాం మీకైతే. మా వాళ్ళైతే మామూలుగా వెళ్ళే డాన్స్ లేదు. వీడియో అయితే లాస్ట్ చూడండి. ఇదైతే సూపర్ ఉంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు.
ఎలా వేస్తారు మా వాళ్ళు డాన్స్ అయితే నచ్చిందా? నచ్చితే మాత్రం పక్కగా ఒక లైక్ అయితే వేసుకోండి వీడియోకి అయితే. ఈ రిసార్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. చాలా అంటే చాలా ఫన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అందులో యాడ్చరీ కూడా ఒకటి. మనం చేసే ఫోకస్ కి ఏదైనా టార్గెట్ రీచ్ అవ్వాల్సిందే, అంతేం లేదు. అదేదో గుడ్డు వాటం తగిలేసింది అలా. సో మేమైతే మార్నింగ్ లేసి బఫే ఏం పెట్టారో చూసేసి వచ్చాము అనమాట. బఫేలో అయితే 18 ఐటమ్స్ అయితే పెడుతున్నారు. కాఫీ పెడుతున్నారు, మేము వచ్చేసాము. ఇంకా వాళ్ళు పెట్టడానికి లేట్ అవుతుంది అనేసి. సో మేమైతే ఇంకా బఫేకి అయితే వెళ్తున్నాం అనమాట తినడానికి బ్రేక్ఫాస్ట్. ఇంట్లో ఏందా వెదర్ అయితే సూపర్ ఉంది. మార్నింగ్ మున్నార్లో మా టీంకి ఈయన లీడరు తలాజాన్ మా జమ్మని రెడీ అయిపోయినాడు. నైట్ వాడు పెరుగు గిరుగు ఏది వదలరు వాడు. సో ఇంకైతే ఇది ఈ ఎక్కైతే పెద్ద కష్టం అప్ప. ఇలా ఉంటాయి బా హీరోలా ఉండవు. సో మేమైతే ఇప్పుడు ఫుడ్ అయితే తింటున్నాం. సో మేమైతే బఫెట్ తీసుకున్నాం అనమాట. బఫెట్లో అయితే మాకు దోశ మామూలుగా 18 ఐటమ్స్ పెట్టారు. ఇడ్లీ పెట్టారు 18 ఐటమ్స్. ఆడ పెట్టారు 18 ఐటమ్స్. అది చూపి తింటున్నాము ఆ క్యాంప్ కూర్చుకొని. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ కూడా. అనేసి ఆల్ ఐటమ్స్ ఓకే ఓకే వచ్చేసి ఈ చాక్లెట్స్ తీసుకున్నాను. వాటర్ మిలను. వెదర్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మళ్ళా కరెక్ట్గా దీనిపైన కూర్చుని తింటుంటే అసలు వేరే లెవెల్లో ఉంది. నైస్, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇది స్టెప్స్ చూడండి ఎంత బాగా పెట్టారు. అంతా చూడండి ఆ పిల్లలకి మొత్తం ఫ్యామిలీ రిసార్ట్ ఇది. చాలా బాగుంది. ఇక్కడ కూర్చోవచ్చు కూడా. దీని ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. రూమ్స్ అంతా ఇక్కడ నుంచి కూర్చొని వ్యూ చూస్తే అసలు మామూలు లేదు, సూపర్ ఉంది. చూడండి ఇలా కూర్చున్నామా, ఇలా చూసుకున్నాం కొన్ని కలర్స్కుని సెట్. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ తర్వాత మున్నార్లో ఉన్న ప్లేసెస్ అన్ని చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మున్నార్లో మనం చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. మెయిన్ గా టీ గార్డెన్, జిప్ లైన్స్, హైవే పాయింట్స్, అలాగే ఒక ఎగ్జిబిషన్ కూడా ఉందన్నమాట ట్రీస్ గురించి. అది కూడా చాలా బాగుంటది ఇంట్రెస్ట్ గా. ఇంకొకటి కూడా ఉందన్నమాట, అదే వాటర్ బోటింగ్. ప్రెసెంట్ అయితే మేము అక్కడికే వెళ్తున్నాము. ఈ వెళ్లే దారిలో లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి బోటింగ్ అయితే వచ్చాయన్నమాట. బోటింగ్ మీకు చూపిస్తాను మొత్తం ఏంటనేసి. మామూలు అయితే డిస్కస్ చేస్తున్నారు అట్లా ఏమనేసి. దేవాల్ బోటింగ్ కాస్ట్ అంతా కానీ వేసారు కదా, మొత్తం చూసుకోండి. ఇటుపక్క బోటింగ్ ఈ టైమింగ్ ఉంది. అక్కడ జిప్ లైన్ అయితే చూసిన లోపల ఎంత బాగుందో. లోపలికి వెళ్తున్నాము. ఫిష్ స్పా అంట. ఇక్కడ లోపలికి వెళ్ళి బోటింగ్ చేయాలనుకున్నాం ఇప్పుడు. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అంతా. మీ అందరికీ ఇంకా వాళ్ళు వెళ్ళే కొద్దికి అన్నీ చూపిస్తాను నేను. అయ్యో సూపర్ ఉంది విజువల్. అక్కడ వాటర్ మొత్తం వాటర్ వెనకాల ఉంది, చూపిస్తా. మీరంతా దూరం పోండ్రా. ఇప్పుడు మీ అందరూ పోటీ పెట్టుకుంటాం, చూద్దాం. మీరా మేము చూసుకున్నారా? చూద్దాం. ఆ లాస్ట్ వరకు లేదు, ఇక్కడ నుంచి ఇంట్లో అంట, కానీ చూసుకుందాం. వాళ్ళ మేము పోటీ పెట్టుకుంటాం. నేనైతే ఆ బోటింగ్ వీడియో అయితే తీద్దాం అనుకున్న. మొబైల్ అయితే స్టేబుల్ గా లేదు, ఎక్కడ వాటర్ పడిపోతుంది అనేసి వీడియో అయితే తీయలేదు. ఇంకా అక్కడ నుంచి జిప్ లైన్ కి అయితే వచ్చేసాము. నేనైతే వెళ్ళట్లా, నాకు వామిట్ వచ్చేలా ఉంది కాబట్టి దీన్ని స్కిప్ చేస్తాం ప్రెసెంట్. ఇది కావాలంటే బెంగళూరులో వెళ్తా. బెంగళూరు వెళ్ళామంటే అక్కడ కనిపిస్తుంది, చూస్తున్నారా? అక్కడ ఉంటుంది అన్నమాట. ఇంకా నేనైతే జిప్ లైన్ చేయలేదు కాబట్టి మా వాళ్ళు అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఒక వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాము. అది ఒక హిల్ స్టేషన్ అనమాట. అదైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఒక కొండపైకి అయితే వచ్చాము, చూస్తున్నాం కదా. చాక్లెట్లు
ఇప్పుడు దాని పైకి వెళ్తున్నాం మేమైతే. విజువల్ అయితే సూపర్ ఉంది. చూడండి ఎట్లా ఉంది కింద. ఇదంతా కొండ. మీకు విజువల్ తెలుస్తుందా? దాని పైకి వెళ్ళి చూపిస్తా. పాము ఉంటే కిస్పీడ్ వేసిపోతుంది అంతే, ఇంకేంలా. సిగ్నల్ కొండపైన సిగ్నల్ ఎందుకు ఉంటుంది? చూస్తున్నారా? అయ్యో ఈడోడు కొండపైన కూడా బిల్డింగ్ కట్టేశాడు. ఇప్పుడే కరెక్ట్గా సన్సెట్ అయితే అవుతుంది. విజువల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు నేను నడిచి గొంతు అయితే పోయింది అనమాట. వచ్చాను యా చూడు ఎంత బాగుంది. చూడు ఎంత బాగుందో. ఇదే ఫైనల్ మీద వచ్చేసాం. సో ఫైనల్గా అయితే ఫైనల్ వ్యూకి అయితే వచ్చేసాం అనమాట. కొండపైకి బాగా ఎసొస్తుంది. గొంతు కూడా పోయింది. చూడు ఎంత లోతుందో. అయ్యో మొత్తం కొండలే, అంతా కొండలే. కొండపైకి వచ్చిన ఇప్పుడు విజువల్ మాత్రము చాలా అంటే చాలా బాగుంది. నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది. మీ కెమెరాలో అంత బాగా తెలియట్లేదేమో, కానీ వా నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో మనమైతే ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాము. కిందకి వెళ్ళేసి మీకు అన్నీ చూపిస్తా. హాయ్ చెప్పండి అందరూ. దుమ్ములే. సో ఇప్పుడు మేమైతే ఇక్కడ నుంచి ఆ వ్యూకి వెళ్తున్నాము. ఇప్పుడు పిల్లలు వచ్చారనమాట. అదే స్కూల్ పిల్లకాయలు. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. కదా మడకలే ఫుల్. ఈరోజు మొత్తం కాలు నొప్పి వచ్చిన వల్ల ఏం వచ్చిన వల్ల భయంకర రావు వీడియోలు అయితే. మనమైతే ఇంకా ముందుకు వెళ్తాం. మావాడైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్. మేమైతే గడ్డిలో వాగుల్లో వంకల్లో పోతున్నాము. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే కరెక్ట్గా వెళ్ళాలి తెలియట్లేదు. ఫస్ట్ థింగ్ అది ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. ఒక ఇక్కడ ఏముంటాయో పాము ఉంటాయో ఇంకోటి ఉంటే తెలీదు. చూడండి ఏంలే మొత్తం అడివే. అడివి అంటే దిస్ ఇస్ కొండ. కొత్త కొండ ఉంది. అప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. ఇదైతే జాగ్రత్త ఉంది. మామూలుగా పరిస్థితి అంతా ఒకటే. ఎట్రా ఉందా చూడండి ఎట్టుందా మా విజువల్. కష్టంగా ఉంది. ఇంత దూరం వచ్చా ఆడికి పోతే ఎట్లరా? దారి ఇదే కదా. గడ్డిలోకి పోతున్నాం. ఆడ ఏముంటుంది ఇల్లు, ఏం దొక్కేస్తుంది ఇల్లు. నేనేమో షూస్ కూడా వేసుకోవట్లా. కానీ ఈ విజువల్ కోసం ఎంత దూరం పోవాలనుంది. ఓయమ్మ జారుతుంది కాలు కూడా. కరెక్ట్గా ఆడొక వ్యూ పాయింట్ ఉంటుంది అన్నమాట. అక్కడ అదనైతే మీకు చూపిస్తాను. ఇటు పోవాలా? ఇటు నేను దారిలాగా ఇటు పడితే అటు పోతున్నా. వాళ్తుంది సూపర్ ఉంది విజువల్ అయితే. నిన్ను పట్టుకున్నా కాబట్టి నేను కూడా కొడతా. ఇట్లా వచ్చిందా? ఎవరెవరే పదరా ఏం కాదు. ఎత్తో కదా పదరా. ఫైనల్గా అంతా అయిపోయినాక అందరు రిటర్న్ అయిపోతున్నాం. అండ్ గోయింగ్ టు తిరుపతి. తిరుపతికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ కేరళ. చాలా చాలా బాగుంది. బాయ్ చెప్పండి, అందరు బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ బాయ్.